సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో చాలా రోజుల తర్వాత కోర్టు హీరింగ్ కనుక మనం చూస్తే ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఏముంది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 1 month అయింది. అభయ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి యావత్ దేశం కూడా జస్టిస్ జరగాలి, వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ అని చెప్పేసి కూరుకుంటూ ఉన్నారు. అందరూ రోడ్లపైకి వచ్చి మరీ ధర్నా చేయడం జరిగింది. అయితే ఇవాళ హీరింగ్స్ విన్న తర్వాత ప్రధానంగా వీటికి సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేది సో రవీంద్రనాథ్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఇవాళ హీరింగ్స్ మనం విన్నామండి. సో ఓవరాల్గా కనుక మీరు సెషన్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం కనుక చూస్తే ఏ విధంగా ఉంది అండ్ ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటో? ఈ రోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా కొన్ని పాయింట్స్ అయితే కీలకమైన కొన్ని పాయింట్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ వారికి, అలాగే సిబిఐ వారికి, చీఫ్ జస్టిస్ వారికి అగైన్ కపిల్ సిబాల్ అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ చేస్తున్న అడ్వకేట్ గారికి, అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళకి సంబంధించి 3 రకాల కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు ధర్మాసనం, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ వెర్షన్లో సిబిఐకి చీఫ్ జస్టిస్కి జరిగిన సంఘటన చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. సిబిఐ వాళ్ళు ఒక ఇనిషియల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇనిషియల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఇనిషియల్ రిపోర్ట్ చదువుతూ ఇమ్మీడియట్గా చంద్రచూడ్ గారు ఒక కీలకమైన పాయింట్ వేశారు. ఎవరైతే విక్టిమ్ అంటే యాక్చువల్గా ప్రొసీడింగ్స్ ప్రకారం కొన్ని భాగాలు ఉంటాయి. ఎప్పుడైతే విక్టిమ్ చనిపోయారో ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం ఆఫీసర్కి పంపించాల్సి వస్తుంది. సో బాడీని పోస్ట్ మార్టం ఆఫీసర్కి పంపించేటప్పుడు అంటే పోస్ట్ మార్టం చేయాల్సిన డాక్టర్ గారికి ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఒక ప్రొసీడ్ ఉంటుంది. దాన్ని చలాన్ అంటారు. అంటే ఆ బాడీకి ఒక చలాన్ నెంబర్ రైజ్ చేస్తారు. ఆ చలాన్ నెంబర్ రైజ్ చేసిన తర్వాత ఆ పోస్ట్ మార్టం చేయాల్సిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. సో డాక్టర్ గారు ఇమీడియట్గా దాన్ని అప్రూవల్ చేస్తూ దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చి తన ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలి. అయితే వీళ్ళు ఇచ్చినట్టు ఇనిషియల్ రిపోర్ట్లో ఈ ప్రొసీజర్ ఎక్కడ కనబడలేదు. ఈ ప్రొసీజర్ యాక్చువల్గా సో ఇమీడియట్గా చంద్రచూడ్ గారు క్వశ్చన్ వేస్తారు. ఏదైతే ఇప్పుడు మీరు ఆ చలాన్ ఎక్కడ ఉందని అడిగారు. సిబిఐ వాళ్ళు తెల్లముఖం వేశారు. మరి మీరు ఆయనకి ఇచ్చినటువంటి ఆ లెటర్ ఉంటుంది కదా, ఇది కన్ఫర్మేషన్ పోస్ట్ మార్టం డాక్టర్కి ఇచ్చిన లెటర్ ఏది? ఆ డాక్టర్ గారి లెటర్ అంటే లేదండి, ఆ లెటర్ కూడా లేదన్నారు. మరి ఎలా చేశారు అంటే ఓరల్గా ఇస్తే చేశారన్నారు. అంటే ఇంత క్రూషియల్ కేసు మీరు జస్ట్ వితౌట్ చలాను, వితౌట్ ఆఫీసర్స్ ఒక అథెంటికేషన్ లేకుండా ఎట్లా చేశారు? సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే, మేము ఆల్రెడీ వెళ్ళేసరికి ఈ ప్రాసెస్ అయిపోయింది, మేము టేకప్ చేసుకున్న 4 days అయింది కాబట్టి ఇది ఆల్రెడీ లోకల్ పోలీసులు చేశారా అని చెప్పడం జరిగింది. అయితే ఒకటి చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ విషయాన్ని తప్పించి మీరు ఇచ్చిన ఇనిషియల్ రిపోర్ట్ సరిపోవట్లేదు, ఈ ఇనిషియల్ రిపోర్ట్ పైన మాకు స్టేటస్ రిపోర్ట్ కావాలి. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి మీకు 1 week టైం ఇస్తున్నాము. నాకు క్లియర్గా కంప్లీట్గా ఏదైతే జరిగిందో మినిట్స్ లాగా టైం టు టైం ఏ మినిట్ ఏం జరిగింది, ఏ మినిట్ ఏం జరిగింది, కంప్లీట్ స్టేటస్ రిపోర్ట్ అంటారు. అంటే లీగల్ టెర్మినాలజీలో స్టేటస్ రిపోర్ట్ అంటే ఇట్స్ మినిట్స్ బుక్ లాగా అనమాట. అంటే స్టేటస్ రిపోర్ట్ అన్న వర్డ్ వాడతాం లీగల్గా. అంటే టైం లైన్ అంటాం మనం. సో జనరల్ కండిషన్స్ మనం టైం లైన్ అంటాం. లీగల్ టెర్మినాలజీ దాన్ని స్టేటస్ రిపోర్ట్ అంటారు. స్టేటస్ రిపోర్ట్ అంటే ఏ క్షణం ఏం జరిగింది, ఏ మినిట్ ఏం జరిగింది, ఏ మినిట్ ఏం జరిగింది. మార్నింగ్ 9:30కి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 9:30 నుంచి మీరు లీగల్ ప్రొసీడింగ్స్ ఏమేం అంటే పోస్ట్ మార్టం వరకు అప్డేట్స్ వరకు ఏం జరిగిందని క్లియర్గా ఈ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సిబిఐ వరకు ఇమీడియట్గా 1 week టైం ఇచ్చారు. నెక్స్ట్ ట్యూస్డేలోగా సబ్మిట్ చేయమని చెప్పారు. అయితే ఈ సబ్మిట్ చేసేటప్పుడు వీళ్ళ దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది ఆల్రెడీ సిబిఐ వాళ్ళ దగ్గర. దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, కోర్టు ఒక పక్కన హీరింగ్స్ అవుతున్నప్పుడే వీరు మరొక స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఒక సీల్డ్ కవర్లో సబ్మిట్ చేశారు. మేము ఆల్రెడీ ఇస్తున్నాం సీల్డ్ కవర్ మీద, దీన్ని మీరు నెక్స్ట్ ట్యూస్డే కదా మేము ఇంకా అప్డేట్ చేసేస్తాం, బట్ ఇప్పుడున్న మా రిపోర్ట్ని సీల్డ్ కవర్గా తీసుకోమని చెప్పడం జరిగింది. సో అది సీల్డ్ కవర్లో ఉంది. అందులో ఉన్న కంటెంట్ ఏంటి అన్నది మనకి ఇప్పటిదాకా రివీల్ అయ్యే అవకాశం మనకు తెలియలేదు ఏం జరిగిందో. అది బహుశా నెక్స్ట్ హీరింగ్స్లో తెలుస్తుందో, లేకపోతే మీన్ వేలు మనకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందో తెలియట్లేదు ప్రస్తుతానికి. బహుశా మేబీ రావచ్చు దానికి సంబంధించి. సో ఇది ఒక కీలకమైనటువంటి విషయం జరిగింది. అంటే ఎక్కడ విక్టిమ్కి ఎప్పుడు జరిగింది, ఆ చలాన్ ఎప్పుడు రైజ్ చేశారు, ఆ బాడీకి పోస్ట్ మార్టం ఆఫీస్ రిపోర్ట్ చేశారు. ఈ యొక్క డిస్కషన్తో పాటు మరికొన్ని కీలకమైన డౌట్స్ కూడా రైజ్ చేసి ఉండొచ్చు. బహుశా అవి కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విషయంలో. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫోరెన్సిక్ రిపోర్ట్ చేసినప్పుడు ఏదైతే స్పెసిమెన్స్ కలెక్ట్ చేశారో బాడీ నుంచి, ఆమె యొక్క రక్త నమూనాలు కావచ్చు, డిఎన్ఏ రిపోర్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించిన కలెక్షన్ చేసిన విషయాల్లో ఒక రైజ్ చేశారు. అవి ఎంతవరకు జెన్యూనిటీ ఉంది? ఎందుకంటే 4 degrees Celsius కన్నా తక్కువ ఉన్న టెంపరేచర్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు చేశారు. వితిన్ 24 hours ఆ స్పెసిమెన్స్ అంటే ఏదైతే కలెక్ట్ చేసిన నమూనాలు కరెక్ట్గా ఉండే అవకాశం లేదు, దాన్ని మీరు ఎట్లా తీసుకున్నారు అన్నప్పుడు అది మేము మరలా నెక్స్ట్ ఇవ్వాల్సిన రిపోర్ట్లో మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఈ సిబిఐ నుంచి. సో ఈ 2 కీలకమైన పాయింట్స్ జరగడం జరిగింది. అయితే ఇదే సమయంలో పోస్ట్ మార్టం ఎప్పుడు జరిగింది అన్న విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఉంటే కపిల్ సిబాల్ గారి మిడల్ లేచి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ వైపు నుంచి రాత్రి 1:47 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని ఇష్యూడ్ అంటే పోస్ట్ డెత్ సర్టిఫికేట్
కపిల్ సిబల్ గారు చెప్తూ రాత్రి 1:47 డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశామని చెప్తూ 2:55 అన్యాచురల్ డెత్గా మేము రిజిస్టర్ చేస్తామని కపిల్ సిబల్ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సిబిఐ వాళ్ళకి తిరిగినప్పుడు సిబిఐ నుంచి సొలిసిటర్ జనరల్ దీన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆయన పేరు తుషార్ మెహతా. ఆయన మాట్లాడుతూ రాత్రి 11:30 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి సిబిఐ నుంచి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ వారు చెప్తున్న ఇన్ఫర్మేషన్కి ప్రభుత్వం చెప్తున్నటువంటి కపిల్ సిబల్ గారు చెప్పిన వ్యాఖ్యకి మధ్యలో కొంత కాంట్రడిక్షన్ వచ్చింది ఈ టైమింగ్స్ విషయంలో. దీనికి సంబంధించి కూడా హీరింగ్ జరిగింది. ఆ నెక్స్ట్ డిస్కషన్లో దీని క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కంటిన్యూషన్గా సిబిఐలో మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మార్నింగ్ 9:30 మేము డెడ్ బాడీని కలెక్ట్ చేసుకున్నామని, అంటే ఎవరైతే రిపోర్టింగ్స్ పోస్ట్ మార్టంకి, ఆ సమయానికి ఆ అమ్మాయి బాడీ పైన ఒక జీన్ ప్యాంట్ లేదని, అర్ధనగ్నంగా ఉన్నటువంటి స్థితిలో బాడీ అచేతనంగా పడి ఉందని, అదేవిధంగా ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ పైన కొన్ని గాయాలు నమోదైనట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించి మేము కంప్లీట్గా ఆ ఇమేజెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది సిబిఐ వారు కోర్టుకు ముందు. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా చంద్రచూడ్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సీసీ ఫుటేజ్లో మీరు అక్యూజ్డ్ నిందితుడు తిరుగుతున్నట్టుగా మీరు చెప్పారు కదా, మరి అటువంటి నిందితుడు అతని తర్వాత ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళారా? అవి కూడా ఇమేజెస్ ఉన్నాయంటే అవి ప్రెజెంటే సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే హీరింగ్స్లో నెక్స్ట్ ఆ ఒక్క టైం లేని కాకుండా నెక్స్ట్ ఎవరైనా ఆ టైంలో ఎంటర్ అయ్యారా, వారికి సంబంధించిన విషయాలు కూడా బహుశా కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటుంది నెక్స్ట్ హీరింగ్స్లో. దీనికి సంబంధించి ఇమీడియట్గా కపిల్ సిబాల్ గారు లేస్తూ ఒక మాట చెప్పారు. ఏదైతే ఉందో టోటల్గా అంతా కూడా ఈ పోస్ట్ మార్టం మేము చేసినంత కూడా రికార్డెడ్ వీడియో మేము విత్ ఒక మెడికల్ ఆఫీసర్ త్రూగా ఎవరైతే ఉన్నారో అథెంటికేషన్, ఆ మెడికల్ ఆఫీసర్ త్రూగా మేము టోటల్ వీడియో రికార్డ్ చేసాం, ఆ వీడియో సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి కోర్టుగా ఆ రికార్డెడ్ వీడియో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో సిబిఐ వాళ్ళకు రైజ్ చేశారు. సిబిఐ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ యొక్క సిగ్నేచర్లో అథెంటికేషన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిగ్నేచర్స్, ఆ సిగ్నేచర్స్ బాటమ్ లైన్ సిగ్నేచర్స్ కూడా మరొకసారి రీచెక్ చేయమని చెప్పి ముఖ్యంగా ఆ ధర్మాసనం హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మరలా ఫోరెన్సిక్ ఆ సిగ్నేచర్స్ని కూడా టాలీ చేయమని చెప్పి పైనుంచి కూడా ఒక ఆర్డర్స్ రావడం జరిగింది. దీని మీద కూడా కూలంకుషంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెషన్స్లో. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం? నెక్స్ట్ మంగళవారం అంటే బహుశా సెప్టెంబర్ 17 వరకు నెక్స్ట్ మరలా ఒక హీరింగ్స్ కానీ ట్రయల్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయానికల్లా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సో ఈ రిపోర్ట్స్, సీల్డ్ కవర్స్ ఇవన్నీ కూడా అందజేశారు కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్. సో దీనిలో భాగంగా మరికొన్ని కీలకమైన విషయాలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కపిల్ సిబాల్ గారు ఈ డిస్కషన్ అయిన తర్వాత ఒక పాయింట్ రైజ్ చేశారు. దేనికి సంబంధించిందంటే రాష్ట్రంలో ఎప్పుడైతే హెల్త్ వర్కర్స్ ఈ ధర్నాలు, రాస్తారోకలు, హర్తాలు చేస్తున్నారో శాంతియుతంగా చేస్తున్నప్పటికి కూడా కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సుమారుగా 23 మంది సరైన సమయంలో సరైన వైద్యం అందక మా రాష్ట్రంలో చనిపోయారని, అదేవిధంగా 6 లక్షల మంది వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి ఒక సూచన చేయమని చెప్పి చెప్పడంతో ఇమీడియట్గా సుప్రీంకోర్టు వారు ఒక ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం అంటే 10వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఎవరి డ్యూటీస్లో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పి ఒక రిక్వెస్ట్ మెథడ్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉంది కాబట్టి డిస్కషన్స్ అవుతున్నాయి కాబట్టి మీరు రాస్తారోకలు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇమీడియట్గా మీ విధుల్లో జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ న్యూస్ వచ్చిందో ఇమీడియట్గా మమతా బెనర్జీ గారు ఆమె సెక్రటరీ నుంచి కూడా ఒక న్యూస్ రిలీజ్ చేశారు. ఆవిడ చెప్పింది ఏంటంటే రాబోతున్న దుర్గా పూజ యాక్టివిటీస్ మనం కలిసి చేసుకుందాం, ఇమీడియట్గా మీరందరూ కూడా సుప్రీంకోర్టు యొక్క ఏదైతే రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పి మమతా బెనర్జీ గారు కూడా ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇమీడియట్గా మార్నింగ్ ఈ సెషన్ అయింది, ఈవినింగ్ ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రొటెస్ట్ సంబంధించినటువంటిది. అంటే చాలా త్వరితగతిన జరిగిపోతున్నాయి. సో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఎవరైతే మనకి సెంట్రల్ నుంచి సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళు ఆల్రెడీ ఒక అర్జీ పెట్టుకున్నారు. ఆ అర్జీ ప్రకారం ఏంటంటే మాకు సరైనటువంటి వసతులు అందివ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్, మేము ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం భద్రతా దళాలు రీచ్ అని చెప్పి ఒక అపీల్ చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఇమీడియట్గా దాన్ని చాలా తీవ్రంగా తీసుకొని ఈ భద్రతా దళాలు ఎవరైతే ఉన్నారో సిఎస్ఎఫ్ వాళ్ళకి ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ ఇంటి నుంచి కానీ ఎక్కడైతే పనిచేస్తున్న వర్క్ ప్లేస్లకి ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేయమని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఒక సూచన చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు రాత్రి 9 గంటల్లోగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే వాళ్ళకి వాకీ టాకీస్ కావచ్చు, ఏవైతే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు రాత్రి 9 గంటల్లోగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి క్లియర్ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ముఖ్యంగా మరొక కీలకమైన పాయింట్ ఏంటంటే నాగరాజ్ గారు ఇవాళ చెప్పినటువంటిది, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ఉన్నటువంటి ఈ విక్టిమ్ యొక్క ఫొటోస్, ఇమేజెస్
చాలా విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇమ్మీడియట్గా వితిన్ 1 వీక్లోగా పూర్తిగా సోషల్ మీడియా నుంచి ఆ ఇమేజెస్ అనేవి కనబడకుండా విక్టిమ్ తాలూకా ఇమేజెస్ కానీ ఆమెకి సంబంధించినటువంటి దృశ్యాలు ఏవైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కనబడకూడదు, దానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పి మమతా బెనర్జీ ప్రభుత్వానికి క్లియర్గా ఒక సూచన చేశారు దీనికి సంబంధించి. ఓకే. అంటే నాట్ ఓన్లీ ఒక ఆమె ఇమేజెస్ అవి కాకుండా డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ కూడా కొన్ని అన్వాంటెడ్గా రిలీజ్ అవుతున్నాయి. ఆ డెడ్ బాడీ ఇమేజెస్ కానీ ఆ సీసీ ఫుటోస్ ఏది కూడా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఉండకూడదు, అవి పూర్తిగా వితిన్ 1 వీక్లోగా పూర్తిగా రిమూవ్ చేయమని చెప్పి సోషల్ మీడియా ఐటీ సెగ్మెంట్కి ఇవ్వమని చెప్పి మమతా బెనర్జీ ప్రభుత్వానికి క్లియర్గా గవర్నమెంట్కి సూచించడం జరిగింది. ఇదిలో ఉండగా నాగరాజు గారు మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజయ్ రాయ్ ఒక్కడే ఎక్యూజ్డ్ అని, సంజయ్ రాయ్ మాత్రమే ఒక వ్యక్తి మాత్రమే కీలకంగా ఈ యొక్క కేసులో పార్టిసిపేట్ చేశాడని మొత్తం అనుకుంటున్నాం. ఇందులో గ్యాంగ్ రేప్ కాదు, ఇది ఒక ఓన్లీ ఇండివిజువల్గా జరిగిన సంఘటనగా చెప్పడం జరుగుతుంది. కానీ సిబిఐ వాళ్ళు ఏదైతే మన కోర్టుకి సమర్పించినటువంటి సీల్డ్ కవర్లో ఇంకా ఎవరైనా వ్యక్తులే ఉన్నారు. ఎందుకంటే అది లైవ్ టెలికాస్ట్లో కొన్ని విషయాలు రాకపోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి సంఘటన ఏదో అక్కడ లోకల్గా జరిగిన చిన్న సంఘటన కాదు, దేశవ్యాప్తంగా సంచలనాలు రేకెత్తించు కాబట్టి బహుశా చాలామంది కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా పార్టీ పరంగా కావచ్చు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఆ సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ట్రయల్స్లో బయటకు వస్తుందో గడిచిన వారం నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఇందులో చాలా పెద్దవాళ్ళ హస్తాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఒక విషయం చెప్పడం కూడా జరిగింది. సందీప్ ఘోష్ యొక్క డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయిన తర్వాత, అంటే సందీప్ ఘోష్ ఏదైతే ఈ ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్ కానీ అదేవిధంగా ఇది ఇక్కడ యాక్చువల్గా ఈ కేసు అనేది 3 కోర్టులో ఉంది. ఒకటి హైకోర్టులో ఉంది, కలకత్తా హైకోర్టులో కేసు ఉంది. అట్ ద సేమ్ సెల్డా కోర్టులో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అండి సెల్డా కోర్టులో ఒక కేసు నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు కేవలం ఇప్పటి వరకు సబ్మిట్ చేసింది ఏంది, ఆ రోజు విక్టిమ్ మీద జరిగినటువంటి సుమోటోగా తీసుకున్న డిస్కషన్స్ మాత్రమే. హైకోర్టులో ఈయన మీద సిబిఐ వల్ల ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ జరుగుతున్నాయి. సెల్డా కోర్టులో కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అట్ ద సేమ్ టైం ఈడీ తలగ దాడులు కూడా జరుగుతున్నాయి. సో 3 కోర్టుల ఇష్యూ మీద నడుస్తుంది. సుప్రీంకోర్టు ఇవాళ మాట్లాడింది కేవలం విక్టిమ్ మీద జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఇది దేనికి దానికి మనం డివైడ్ చేసి చూసే పరిస్థితి రాదండి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటుంది. సో సందీప్ ఘోష్ యొక్క పాత్ర ఇందులో ఉందా లేదన్నది బహుశా మా జ్యుడిషియల్ మేము లీగల్ పరంగా ఏమనుకుంటున్నాం అంటే ఆ సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండొచ్చు, సందీప్ ఘోష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఉండొచ్చు. కానీ రిలీజ్ అంటే లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఏంటంటే ఏ విషయాలు అసెంబ్లీ ప్రసారాలు చేసినప్పుడు కూడా చూడండి ఎంతవరకు అవసరమో కీ పాయింట్స్ అంతవరకు రిలీజ్ చేస్తారు. టోటల్ డిస్కషన్స్ బయటకు రివీల్ చేయరు అసెంబ్లీ ప్రసారాల్లో కూడా, మీరు బహుశా అబ్జర్వ్ చేసే ఉంటారు నాగరాజు గారు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్స్ ఏవైతే లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు కానీ 100% లైవ్ టెలికాస్ట్ రావట్లేదు. కొన్ని కీలకమైన అంశాలు అంటే అది దేశ భద్రత దృష్ట్యా ఈ కేసును తప్పుదో పట్టించుకోకూడదనే దృష్ట్యా కొన్ని వాళ్ళు అక్కడ ప్రికాషన్స్ పాటిస్తారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే అవి కూడా తొందరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కేవలం అక్యూజ్డ్ సంజయ్ రాయ్ అయినా ఇంకెవరైనా పాత్ర ఉందా అన్న విషయం కూడా కొన్ని విభిన్న కోణాలుగా వినిపిస్తున్నాయి. అది మనం బహుశా నెక్స్ట్ ట్రయల్స్లోగా సుప్రీంకోర్టు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం మనకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. వాట్ ఎవర్ ద రీజన్ అండి, మనం మాత్రం జస్టిస్ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. డెఫినెట్గా కీలక అంశాలు అయితే బయటకు వచ్చేటువంటి ఒక్కొక్క మంచి పరిణామం కోసం వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకు అని అంటే ఇందులో కనుక చూస్తే అండి వెరీ క్లియర్, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రయల్స్ ప్రకారం కనుక చూస్తే కొన్ని క్వశ్చన్స్ వేయటం జరిగింది. చలానా ఎక్కడ వాటికి సంబంధించినటువంటి అంటే దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం వెరీ క్లియర్ తెలిసిపోతుంది. రేపటికి కూడా కొన్ని విషయాలు వస్తాయి. ఎందుకంటే సెల్డా కోర్టుకు సంబంధించినటువంటి వాటిల్లో ఈయన ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రమ ఆస్తుల వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఇతను ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు. సెకండ్ థింగ్, ఆల్రెడీ హైకోర్టులో సో ఈయనకి కావాల్సినటువంటి ముట్టికాయలు అయితే పడుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. అండ్ ఇతను ఉన్నాడా లేడా అనేటువంటి విషయం కూడా ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో సెల్డా కోర్టు దాంతోపాటు హైకోర్టు రేపు ఇచ్చేటువంటి కొన్ని సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దానికి కూడా అప్డేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వెరీ క్లియర్ అండ్ ఇది ఎక్కడా మిస్లీడ్ అవ్వకుండా కూడా ముందుకు వెళ్తుంది. బట్ డెఫినెట్గా జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. వెరీ సూన్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అయితే వస్తుందని మాత్రం నమ్ముతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంగళవారం వరకు కూడా ఈ మధ్యలో దీనికి సంబంధించినటువంటి వాటిలో కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు బయటపడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అండ్ కొంతమంది బెయిల్కి సంబంధించినటువంటి కూడా బెయిల్ కావాలి అనుకున్నటువంటి సంజయ్ రాయ్ నుంచి సందీప్ ఘోష్ నుంచి కూడా కొన్ని ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుందో అనేది చూద్దాం. ఎనీవేస్ వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.